విజిల్ వేస్తూ సాంగ్స్ చాలా బాగా పాడతారంట తెలిసింది. అది ఇంటర్వ్యూ ఇంకా బయట రాలేదు కదండి, నిన్నే రికార్డ్ చేసాం కదా. అవునండి. ఏదైనా ఒక్క సాంగ్ మీరు చెప్పండి, ఏదో పాట చెప్పండి, అది పాడతాను. వర్షమే పాడండి. చెప్పండి. చిటికలే. అండ్ మీరు యాక్చువల్గా వర్క్స్లో చాలా బిజీగా ఉన్నా కానీ గత కొన్ని నెలలుగా నిహారిక ఇంటికి వెళ్ళి మేనల్ని చూసుకొని రోజు లేదు. అంటే ఆ మూమెంట్స్ ఎంత క్యూట్గా ఉంటున్నాయంటే నేను చాలా దగ్గర మనుషుల ద్వారానే ఆ సోర్స్ తీసుకున్నాను. తెగ ఎంజాయ్ చేస్తున్నారంట. ఆ మూమెంట్స్ గురించి కాస్త షేర్ చేయండి. ఇంత జాగ్రత్తగా ఉన్నారండి. దగ్గర సోర్స్ అంటే మా నాన్న మీ దగ్గర మన ఇద్దరి గురించి చెప్పారంటే లేదండి, ఆఫ్ కోర్స్. అంటే నేను మా అన్న చిన్నప్పుడు ఫొటోస్ చూసినప్పుడు, నేను బేబీగా ఉన్న ఫొటోస్ చూసినప్పుడు, నేను యంగ్గా ఉన్నప్పుడు నేను చెప్పేదాన్ని. నాకు యాక్చువల్లీ పిల్లలు అంటే చాలా ఇష్టం. మా అన్న ఫోటో చూసినప్పుడు నేను మా అమ్మకి చెప్పేదన్నమాట, నేను వర్ణనని ఈ ఏజ్లో చూస్తుంటే ఎంత బాగుండేదమ్మా, ఎంత ముద్దుగా ఉన్నాడు, లడ్డుగా ఇది అదేం చాలాసార్లు చెప్పేదాన్ని నేను మా అమ్మకి. అది కోరుకున్నాను కూడా అనుకుంటా. ఇప్పుడు వాయువ్ని చూస్తే ఎంత బలంగా కోరుకున్నాను అనిపిస్తుంది. ఎందుకంటే డిట్టో తన్ని ఎత్తుకున్నప్పుడు ఆ ఫోటో నేను ఏదైతే చూసి మా అన్నని ఎత్తుకుంటే బాగుండు అనుకున్నానో సేమ్ అలాగే ఉన్నాడు. సో ఫర్ మీ దట్ అంటే అది దట్స్ ఐ డోంట్ నో. పాట కూడా ఉంది, నేను పాడుతూ ఉంటాను ఎవ్వరు లేనప్పుడు, అత్తవడి ఎత్తనమ్మా అని. సూపర్. అండ్ సినిమా టీజర్ కానీ మీరు టైటిల్ రిలీజ్ చేసిన ఆ విధానం కానీ టీజర్ కానీ అండ్ మీరు చేస్తున్న ప్రమోషన్స్ కానీ నేను ఇందాకే చెప్పాను, మీరు ఎంచుకున్న జానరు, ఎంచుకున్న కాస్టు, స్టార్ కాస్టు అక్కడే సగం సక్సెస్ అయిపోయారు. ఎక్కడ ఇంత కూడా నెగిటివ్ టాక్ లేదు. చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మూవీ చూడడానికి. సో ఆ విషయంలో మీకు ఆల్ ద బెస్ట్ చెప్పను కానీ విషయం చెప్పేస్తున్నాను. ఆల్రెడీ కొట్టేసారు. బట్ నా దగ్గర ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, టైం సరిపోవట్లేదు. సినిమా సక్సెస్ అవుద్ది, అయ్యాక మళ్ళీ నాకు మీరందరూ పర్సనల్గా ఇంటర్వ్యూ ఇవ్వాలి. మా ఇంకా ఒక్కొక్కటి బ్యాలెన్స్ అయితే ఉందండి, ఒకటి మిస్ అయిపోయాం మనం. యాక్చువల్గా కూర్చోవాలి మనం. 100% ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్.